కొనియొచ్చును. ఆ మార్గానికి పోయిన ఎడల ఆయన మనలను మొత్తం లేని మన అదృష్టము చేతనే అది మనకు అంటున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరి దేవుడు మనల్ని ప్రేమించి ఈ 2022 సంవత్సరం ఈ 3వ నెల ఈ యొక్క 20వ తారీఖున ప్రభు మనలను ప్రవేశింపజేసిన ఈ జీవితాన్ని బట్టి చప్పట్లు దేవుని స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనలను వాక్యం ద్వారా ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ప్రభు రూపంలో మనం పరిపూర్ణం అవ్వాలని ప్రభు ఎన్నో కలలు కంటూ ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు, ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడే అంశము ఆత్మల కొరకు మనము ప్రయాస పడాలి. అందరు చెప్పండి, ఆత్మల కొరకు మనము ప్రయాసపడాలి. దేవుని మందసం, ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యంలో దేవుని మందసం అనేది ఉందని. దేవుని యొక్క మందసము, ఈ మందసములో దేవుడు తన యొక్క పదార్థుల పలకలు, అహరోను చిగిరించే కర్ర, అందులో దేవుని బిడ్డలారా సముఖపు యొక్క రొట్టెలు, ఆ యొక్క మందసములో దేవుని యొక్క కేరేపులు ఆ యొక్క మందసం పైన. ఈ మందసమే దేవునిగా, ఈ మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలు, మందసం ఎక్కడుంటే వారికి దీవెనలు, మందసం ఎక్కడికి వెళితే ఇశ్రాయేలు ప్రజలు ఆ మందసంతో వెళ్ళేవారు. ఈరోజు మందసము మన జీవితంలో ఎక్కడుందండి అయ్యారని మీరు అడగదు. మందసము కూర్చున్న నువ్వే. హల్లెలూయా. ఇప్పుడు మందసము గత కాలంలో పాత నిబంధనలో ఉండేది. ఈ క్రొత్త నిబంధన కాలంలో మనలనే దేవుడు మందసముగా మార్చి ఆ యొక్క దేవాది దేవుడు మనలోకి వచ్చాడు. మన శరీరమే ఆయన ఆలయముగా మారింది. ఎంత గొప్ప ధన్యత కదమ్మా. దేవుని ఆలయం మనమే. చూడండి, మనమంతా ఇందులో ప్రవేశించడానికి మందిరం ఎలాగైతే ఉందో, పరలోకంలో ఉన్న దేవుడు మనలో ప్రవేశించడానికి మనలోకి వస్తూ, మనం ఇందులోకి వచ్చాము, దేవుడు ఏమో మనలోకి వచ్చాడు. మనలో ఉన్న దేవుడు ఆత్మ. ఈ ఆత్మను కలిగిన మనము, మన పని ఏంటంటే నశించిపోతున్న వారికి ప్రభు సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. రోజుకి ఎంతమంది మీరు సువార్త చెప్తున్నారు? పనికి వెళ్తున్నారు కదా, అక్కడికి వెళ్ళే ప్రాంతంలో అమ్మా చిట్టమ్మ, అమ్మ గంగమ్మ, అమ్మ అప్పలసమ్మ, ఏదో పేర్లు ఉంటాయి. ఏసై నమ్ముకో, ఏసై మన పాపాలకు చనిపోయాడు అని ఆ దారిలో వెళ్ళే వారికి, కొత్త వారికి మనం చెప్పగలుగుతూ ఉన్నామా? మాట్లాడగలుగుతూ ఉన్నామా? చెప్పాలి. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరములు అంటూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రకటించే వారు అంటే పర్వతం మీద కనిపించి జ్యోతుల వలె ఉన్నారంటూ ఉన్నారు. అయితే ఈరోజు ఈ చదువుకున్నటువంటి వాక్యంలో దేవుని బిడ్డలారా, ఈ మొదటి సమయంలో 6వ అధ్యాయంలో ఒక మాట, ఈ మాట నాతో చెప్పండి మీరు. యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పించవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమును పోవునట్లుగా విడిచిపెట్టి. ఆమేన్. దేవుని సంగమా, దేవుని మనసాన్ని దొంగలించేశారు. దేవుడు అంటే వారికి ఇష్టం లేదు, దేవుడు వారి జీవితాల్లో ఆహ్వానించలేదు. కానీ దేవుడు మందసం మాత్రం, దేవుని దీనులు మాత్రం కావాలంటే ఎలా చెప్పు? నీ జీవితం దేవుడికి ఇవ్వకుండా, నీ బ్రతుకు దేవుడికి ఇవ్వకుండా, నీ జీవితంలో దేవుడికి మహిమ రాకుండా దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను దీవించాలంటే అవుతుందా?
మరి చదువు చేయాలి, దానికి తగ్గ ఎరువు వేయాలి, దానికి తగ్గ సంరక్షణ ఉండాలి. అప్పుడు అది ఫలాలు ఇస్తుంది. ఏమీ లేకుండా అన్ని ఫలాలు ఇచ్చేయాలంటే ఎలా? అలా ఉంది. ఈ యొక్క ఫిలిస్తీన్లు మీరు ఏం చేసేవారంటే దేవుణ్ణి ఆరాధించరు. ఈ అన్య జీవితంలో, ఈ అన్య ప్రాంతాలు, ఈ అన్య మార్గాల్లో ఉన్నటువంటి బ్రతుకులు దేవుని మనసాన్ని చక్కగా తీసుకొని వచ్చేసి వాళ్ళ ఊర్లో ఉంచుకున్నారు. ఉంచుకొని ఏం చేశారు తెలుసా? ఇలాగే ఒక మందిరము, మనము ఆరాధిస్తున్న దేవుని మందిరము, కానీ వాళ్ళు పూజ చేస్తున్న ఒక గుడిలో పెట్టారు. ఆ గుడిలో ఏముందంటే ఒక దేవత విగ్రహం ఉంది. ఈ తలుపు వేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు తలుపులు తీశారు. తీసేసరికి ఏం జరిగింది తెలుసా? ఆ యొక్క దాగోను దేవత విగ్రహం చిన్నగా బాగా పడిపోయిందండి. హల్లెలూయా. ఇది తలుపులేసి వెళ్ళిపోయేసరికి రెండో రోజు వారు వచ్చేసరికి అది ఏమైందంటే బోర్లా పడిపోయి మన దేవుడి మాంసానికి అది సాగిలు పడిపోయి ఉంది. రే బాబు, మీరు రాత్రి కూడా వెళ్ళిపోయారు, మీరేంటి నేను ఇందులో ఉన్నాను కదా, మీరు వస్తారు కదా బాగుంది అని మీరేంటారు దేవుడు తీసుకొచ్చారు నా దగ్గరికి. నేను దేవుడిని కాదు, అసలైన దేవుడు మీరు తీసుకొచ్చారు నా దగ్గరికి అని. అదేమో ప్రభా వారికైతే పొరలేదు నాయన, నేనైతే నీ దగ్గర నిలవలేనయ్యా అనుకుని బోర్లు పడిపోయింది. వాళ్ళకి అర్థం అవ్వలేదు కదా. మరి ఏం చేశారంటే మన దేవ పడిపోయింది అనుకుని చాలా జాగ్రత్తగా ఆ టవళ్ళు, ఆ పాత్రలు వేసి చక్కగా తుడి చేసి చక్కగా నిలబెట్టారు. రే జాగ్రత్త నిలబెట్టారు. బాగుంది మావలేదు అని మరలా తుడిచి మరలా తలుపేసి వెళ్ళలేదు. మరలా ఈసారి రాత్రి ఏం జరిగిందంటే రెండో రోజు మరలా వెళ్ళి తలుపులు తీసి చూసేసరికి మొండ ఒకవైపు, చెయ్యి ఒకవైపు, కాలు ఒకవైపు మొక్కలుగా బద్దలైపోయి ఉందండి. అయ్యా నిన్నైతే వారేమో మామూలు తీసుకొచ్చి పెడితే అప్పుడే చెప్పాను, అయినా సరే వారికి ఇంకా వారి ఎవరు వినిపించట్లేదు. రెండోసారికి ఏమైంది? మొక్కలు అయిపోయి నీ ఎదుటి ఉండడానికి నాకు ఏ పాటిదైనా బ్రతుకు, నేను దేవుడి కాదు నీవే దేవుడివే అని అది మొక్కలు అయిపోయింది. అమ్మో ఏ దేవత, మన దేవత మొక్కలు అయిపోయింది ఏంటనుకొని అనుకుంటే అయినా వారికి బుద్ధి రాలే, ఇంకా మారు మనసు రాలే, ఇంకా అదే పాట, ఇంకా అదే విధానము, ఇంకా అదే వైఖరి, ఇంకా అదే జీవితము. నిజమైన దేవుడితో ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా? హల్లెలూయా. నిద్ర వస్తుందా? నిజమైన దేవుడితో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అయినా నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనలను, మన మృతులను, మన సమాధులను ఆయన బ్రతికించి లేపి పరలోకం తీసుకెళ్లే దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు మనం జాగ్రత్తగా ఆరాధించాలి. కురుక్కొని అలాగా అనుకొని నిద్రలో వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పరిశుభ్రత ఉండాలి, చాలా మెలుగుతో ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఈ దేవుణ్ణి వారేమో గుడిలో పెట్టారు, దేవత పడిపోయింది, ముక్కలు అయిపోయింది, ఇంక లాభం లేదనుకుని ఆలోచిస్తున్న లోపు వారికి ఉన్న పెద్దలకి, వారికి ఉన్నటువంటి నాయకులకి, ఆ ఊర్లో ఉన్న వారందరికీ పెద్ద పెద్ద గడ్డలాగా వచ్చేసాయి. ఇంత పెద్ద గడ్డలో వారి శరీరంలో పుట్టాయి. ఏంటి నొప్పులు, ఈ బాధలు మనకేంటి దీవెనలు వస్తాయి అనుకుంటే, ఇశ్రాయేలు మనం గెలుస్తాం అనుకుంటే, ఈ మందసం వల్లే కదా వీరు గెలిచేస్తున్నారని ఆ మందసం మనం తెచ్చుకున్నాం. ఈ దేవుడు ఏంట్రా మనకి పరిస్థితులు, ఈ బాధలేంటి, ఏంటి అసలు ఇవని వారేమో ఈ మందసము చాలా ప్రమాదం నాయన అని వారు భావించి ఆ మందసాన్ని ముట్టడానికి భయపడిపోతున్నారండి. చప్పట్లు సోదరులు చెల్లించడం. హల్లెలూయా. మందసాన్ని ముట్టడానికి కచ్చకచ్చ వణుకుతున్నారు. వారి ఒంట్లో చెమటలు పడుతూ ఉన్నాయి, గుండె కొట్టుకుంటూ ఉంది. అమ్మో ఆ మందసం దగ్గరికి నేను లేదు, ఆ మందసం దగ్గరికి వెళ్తే మనం బ్రతకలేము. మన దేవుడు ఎలా చూడండి, చంపేస్తాడు మనోడు. మన దేవుడు అంత కషాయవాడా? మన దేవుడు అంత కఠినుడా? ఎందుకు వారికి ఆ గంటలు పుట్టాయి? ఎందుకు ఆ దేవత ముక్కలు అయిపోయింది? ఎందుకు వారి జీవితాలు అంత భయంతో ఉన్నాయి? కొన్నిసార్లు ఇశ్రాయేలు కూడా ఆ నిర్గమాకాండ 28లో చూస్తాం, ఆ పర్వతం మీద ఉరుకులు, ధ్వనులు అన్ని చూసి భయపడిపోయాయి. అయ్యా మోషే, మీరెళ్ళండి, మీరు మాట్లాడండి, అక్కడి నుంచి వర్తమానం తీసుకొని రండి, మేము మాత్రం ఇక్కడ కురుకుతాము, నచ్చినట్లు ఉంటాము, నచ్చినట్లు చేస్తాము, నచ్చినట్లు తిరుగుతాము. అలాగే ఉన్నారా మీరు కూడా? దేవుని సంగమ, దేవుని యొక్క
మనిషిలో ఉంటే, దేవునికి ఇష్టం లేనివి మానవుల్లో ఉంటే ఎక్కడికి వెళ్ళలేవు? దేవుడి దగ్గరికి వెళ్ళలేవు. అయితే ఎంతకాలం ఇలా ఉంటాం? చావుకాలం దగ్గరికి వచ్చేస్తూ ఉంది, వయసు అయిపోతూ ఉంది, బలం తగ్గుతూ ఉంది. ఇంకా ఎంతకాలం ఈ తుచ్చమైనవి లోకంలో ఉన్నవి? ప్రభు దగ్గర వెళ్ళాలి. ఊరేమో పాడైపోతుంది, ప్రజలేమో సమాధంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, అనేకులేమో చనిపోతూ ఉన్నారు, అనేకులేమో ఈ లోక యాత్ర ముగిస్తూ ఉన్నారు. మరి మన పని ఏంటి? ఆత్మల కొరకు మనం ప్రయాసపడాలి. వారు చనిపోకముందే, వారి యాత్ర ముగించక ముందే ప్రభు యొక్క సువార్త, క్రీస్తుని గురించిన మాట వారికి ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. ఈ మాటలు మనం వినిపించాలి, ఈ మాటలు వారికి మనం ప్రకటించాలి, ఈ సువార్తను మనం మోసుకొని వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, అయితే ఈ మందసము మా ఊర్లో ఉండకూడదు, మా దేవత ఊళ్ళో ఉండకూడదు. దేవత ముక్కలు అయిపోయింది, మాకు గట్లు వచ్చేసాయి, ఇంక మా పరిస్థితి ఏంటని భయపడిపోయి, అరే ఈ మందసాన్ని ఎలాగని ఈ ఊరి నుంచి వాళ్ళ ఊరు పంపించండి, ఆ ఇశ్రాయేలు దగ్గర పంపించండి, దేవుడి ప్రజల దగ్గర పంపించండి అని ఒక తీర్మానం తీసుకున్నారు. ఏం చేశారు తెలుసా? ఆ మందసాన్ని చాలా జాగ్రత్తగా వారు ముట్టకుండా, మరి చాలా జాగ్రత్తగా దాన్ని ఆ యొక్క పాడి మోయినటువంటి 2 ఆవుల్ని తీసుకొని వచ్చారండి. హల్లెలూయా. పాడి మోయిని 2 ఆవుల్ని దాని మీద పాడి పెట్టి ఈ బండి సిద్ధం చేసి ఆ మందసానికి పంపించారు. మనుషులు పుట్టుకుని చచ్చిపోతారని దేని సిద్ధం చేశారు? ఆవుల్ని సిద్ధం చేశారు. నిజానికి బండి మోసేది ఆవులా గేదెలా? చెప్పండి అమ్మా. ఆవులు ఎద్దులు మోస్తాయి. హల్లెలూయా. కానీ మీరు ఆవులు కట్టారు ఎందుకు? ఆవులు ఎందుకు కట్టారు? గేదెలు కట్టుకున్నా, ఎద్దులు కట్టుకున్నా. ఆ మందసాన్ని ఆవుల మీద ఎందుకు పెట్టారు? ఆవులు దేనికి గుర్తుగా ఉన్నాయి? ఆడది. ఆవు అంటే ఆడది. అంటే సంఘము ఆడదే కదా. మన యేసయ్య పెండ్లి కుమారుడు, మనము పెండ్లి కుమార్తె. కాబట్టి ఆ ఆవు పెండ్లి కుమార్తెకు గుర్తుగా ఉన్నది. హల్లెలూయా. ఆ ఆవులు కాడి మోయినటువంటి ఆవులండి. ఎప్పుడు దాని భుజాల మీద ఎవరికి దేని పెట్టలేదు. అక్కడ కట్టబడిన గాడిద కూడా, ఆ గాడిద పిల్లని ఎప్పుడు కూడా ఏ చాకలవాడి మూటలు దాని మీద వేయలేదు. యేసయ్య కోసం అది ప్రత్యేకంగా అన్ని సంవత్సరాలైనా కట్టబడి ఉన్నది. స్తోత్రం. ఈ యొక్క పాడి ఆవులు కూడా కట్టబడి ఉన్నాయి. తీసుకొచ్చారు, వాటి మీద కాడి పెట్టి బండి సిద్ధం చేసి ఆవులు ఈ యొక్క మందసాన్ని మోసుకొని రాజమార్గంలో, బెత్సమేసు రాజమార్గంలో ఆవు అరుచుచు వెళ్తూ ఉన్నాయి. ఎందుకు అరుస్తున్నాయి? అవి అప్పటికే అరుస్తూ వెళ్తూ ఉన్నాయి. దేనికి అరుస్తున్నాయి ఆవులు? దాని యొక్క దూడలు ఉన్నాయి, దాని దూడలో, దాని పిల్లల కోసం అవి అరుస్తూ ఉన్నాయి. పాలు ఇచ్చేటువంటి ఆ చిన్న పిల్లలకి ఇవ్వాలి. ఈ యొక్క ఆవులు అరుస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం దేనికోసం అరాలి? అదేమో వారి పిల్లల కోసం అరుస్తాయి కదా. మనం ఎవరి కోసం అరవాలి? ఆత్మల కోసం అరవాలి. అయ్యా నీ మందిరం చూడండి, ఎంత మందిరం ఉంది, ఎంత చక్కగా మీ నలుగురే ఉన్నారు. కానీ ఆ వెనక కాలి, ముందుకు కాలి, ఇటుకాలి, అటుకాలి, ఈ మందిరం అంతా నింపబడాలి ప్రభు అని ప్రార్థన చేశారు ఎప్పుడైనా? ఈ మందిరం ప్రభు నేను బ్రతికే కాలంలో ఇది సంపూర్ణం అవ్వాలి. అనేక నశించిపోతున్నారు. నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, నెలకు ఒక్కరికైనా టార్గెట్ పెట్టుకుంటాను, సంవత్సరం ఒక్కరినైనా తీసుకొస్తాను ప్రభు అని. ఒక సంవత్సరం ఒక్కరైనా వెళ్ళమ్మా, ఎంత గౌరవమైన 12 నెలలు దేవుని బిడ్డలు రావాలంటారు. దేవుని నమ్ముకుని మన ప్రయాస మనం చేయాలి. మనము ప్రభు ఏమంటున్నాడు? అగ్నిలో నుండి లాగినట్లు లాగండి అని అంటున్నాడు. పరలోకంలో దేవుడు మనకు అడుగుతాడు, మీరు నా కోసం ఏం చేశారు? 3 పూటలు చక్కగా ఉదయం అమ్మలు తిన్నాం ప్రభా, మధ్యాహ్నం చికెన్ తిన్నాం ఆయన,
పడ్డాయి. వారికి ఏమో చర్మాలు ఒలిచేశారు. వారి దేశాలు విడిచిపెట్టి దేశాలు వారి గృహాలు విడిచిపెట్టి రాష్ట్రాలు అనేక దేశాలు తరలిపోయారు. ఎందుకు? సువార్త ప్రకటించి వారి పాదాల్లో సుందరములు అని ఇందాక చెప్పుకున్నాం కదా. మరి సుందరములు అవ్వాలని మనం సువార్త చెప్పాలి కదా. వారు తిట్టినా కొట్టినా మనకి ఈ ఊర్లోనే సమాధి చేసినా మనం ధన్యులు అయిపోతాం. హల్లెలూయా. చనిపోయి పురుగులకి మనం ఆహారం అయిపోయే కంటే ప్రభు నిమిత్తము హంసాచలేదు మంచిదే కదా. హల్లెలూయా. అలాంటి మరణం మంచిదన్నమ్మా. ఏదో ఒక చనిపోయేటప్పుడు పురుగులు తింటాయి, వాటికి ఆహారం అయిపోయే కంటే ప్రభువు కోసం మనము వాటిని తిడుతున్నారని మనము ప్రభు వెనకేస్తామా? ఈ మందసాన్ని మోస్తూ అవి వెళ్తూ ఉన్నాయి. ఆవులే మందసాన్ని మోసేయండి. ప్రార్థన చేయండి. ప్రార్థన ఎన్ని గంటలు చేస్తాను? ప్రార్థన చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. ప్రభు చేస్తాడు, మీ ధైర్యం ఇవ్వండి. ప్రభు కార్యాలు జరుగుతాయి. దేవుడు బిడ్డలారా, ఈ మందసాన్ని మోస్తున్నటువంటి ఆవులు వీటి కోసం యేసు ప్రభు మరణించలేదు. మన కోసం ఆయన మరణించాడు. పరలోకం విడిచిపెట్టి భూమి మీద ఎందుకు వరకు వచ్చాడు? మన కొరకు వచ్చాడు. కానీ అవి మోసే, ఆవులు మోసే, గాడిద మోసింది, 4 జీవులు మోసాయి ఆయన సింహాసనాన్ని. ఈరోజు మనము ఆయన మొయ్యాలి. అట్టి కృప మనకు దేవుడు దయచేయాలి. మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించిన దాకా. ఆమేన్. ప్రార్థన. అమ్మా, ఎవరు మీరు ఒక ప్రార్థన చేయండి. నిన్న వాక్యం అయ్యా ఆవులు మందసాన్ని మోసే మీకు మొయ్యాలి ప్రభు.